హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో నేను మీకు స్ట్రాబెర్రీ ఫామ్ అండ్ విన్యార్డ్ని చూపించబోతున్నాను. సో విన్యార్డ్లో మనం బోత్ గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ చూపిస్తాను. సో ఇలా కార్స్ పార్క్ చేసి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కనిపించాయి. నేనైతే ఈ ఫార్మింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా థ్రిల్లింగ్ ఉండే. ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి మేము ఈసీఎల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ తీసుకున్నాక ఒక 2-3 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే. చూసారు కదా మా పాప తినాలా వద్దా అని. కిడ్స్ అయితే చాలా స్ట్రాబెర్రీస్ని ప్లక్ చేసి అలా వేస్ట్ చేశారు, బట్ ఓనర్స్ అయితే ఏం అనలేదు. ఇక్కడ నేను కూడా స్ట్రాబెర్రీస్ టేస్ట్ చేద్దామని అలా స్టార్ట్ అయ్యాను. మనకి రోడ్ సైడ్ స్ట్రాబెర్రీస్ బాక్సెస్లో అమ్ముతారు కదా, అవి ఫ్రెష్ ఉంటాయో లేదో, న్యాచురల్గా పండించారో లేదో తెలియదు. కానీ ఇలా డైరెక్ట్గా స్ట్రాబెర్రీ ఫామ్ని విజిట్ అయ్యి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి ఆర్గానిక్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ స్ట్రాబెర్రీస్ అయితే తీయగా ఉండవు కదా, సో నా ఎక్స్ప్రెషన్ కూడా అందుకే. బట్ స్ట్రాబెర్రీస్ అయితే హెల్త్కి చాలా మంచిది, కోర్స్ మీకు అది తెలుసు. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అనే కాదు, ఇక్కడ చాలా రకాల టమాటాలు, నేతి బీరకాయలు, నాటుకోళ్ళు పెంచి వాటి ఎగ్స్ని అమ్మడము అలా చేస్తుంటారు. చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 100 నాటుకోళ్ళు దాకా ఉన్నాయి. అండ్ ఈచ్ ఎగ్ని వాళ్ళు ఆల్మోస్ట్ 14 రూపీస్కి అమ్ముతున్నారు. నేనైతే ఒక బుట్ట తీసుకొని స్ట్రాబెర్రీస్ని అన్నీ ఎరడానికైతే రెడీ అయ్యాను. స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ కన్నా నా ఇంట్రెస్ట్ అంతా ఫొటోస్ దిగడం మీదనే ఉండే. ఎందుకంటే అవుట్ఫిట్, ఆ బుట్ట, ఆ హ్యాట్ అవన్నీ బాగా నచ్చాయి నాకు. ఇప్పుడు మా హస్బెండ్ టర్న్, ఆయన కూడా కొన్ని ప్లక్కింగ్ చేశాడు అండ్ వాటిని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నా నేను. మీరేనా స్ట్రాబెర్రీస్ తెంపేది? నేను ఎందుకు తెంపొద్దని తను కూడా ఒక చిన్న బాక్స్ పట్టుకుంది. చాలానే ఏరింది ఆల్మోస్ట్. సో ఫైనల్లీ మేము ఇన్ని స్ట్రాబెర్రీస్ అయితే ప్లక్ చేసి ప్యాక్ చేయించుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇది నేతి బీరకాయలు అంటారు. అంటే నార్మల్ బీరకాయల కన్నా ఇవి కొంచెం తేడాగా ఉంటాయి. సో మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విన్యార్డ్. ఇది ఈసీఎల్లో లేదు, ఇది షామీర్పేట్ అవుట్స్కట్స్లో ఉంది. ఇక్కడికి మాత్రం కంపల్సరీ రావాల్సిందే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 20-30 ఎకర్స్లో వీళ్ళు గ్రేప్ ఫామ్ చేస్తున్నారు. మనకి బయట దొరికే గ్రేప్స్ కన్నా ఇది చాలా తీయగా ఉన్నాయి, చాలా ఆర్గానిక్ కూడా. వీళ్ళ దగ్గర బ్లాక్ గ్రేప్సే కాదు, గ్రీన్ గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఒక సైడ్ మొత్తం బ్లాక్ గ్రేప్స్, ఒక సైడ్ మొత్తం గ్రీన్ గ్రేప్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. మేము ఒక 10-15 kgs గ్రేప్స్ దాకా కొనుక్కున్నాం వీళ్ళ దగ్గర. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, వీడియోలో చూసేదానికన్నా డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. సో చూసారు కదండి, మేము స్ట్రాబెర్రీ ఫామ్ అండ్ గ్రేప్ ఫామ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. సో మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.